నేతల సమయస్ఫూర్తి కొన్ని సందర్భాల్లో వాళ్ళని చిక్కుల్లో పడేయకుండా కాపాడుతుంది. టీవీ చర్చలకి దారి తీయకుండా కూడా చూస్తుంది. మొత్తం మీద ఏం జరిగిందంటారా? వేసవికాల విడిది శ్రీనగర్లో ఏం జరిగిందంటే నో యువర్ ఆర్టిజాన్ పేరుతోటి ఒక ఎగ్జిబిషన్ పెడతారండి. ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ ని ప్రారంభించడానికి ఉమర్ అబ్దుల్లా గారిని పిలిచారు. పిలిస్తే ఆయన రిబ్బన్ కట్ చేసే ముందు ఒక్కసారి షాక్ తిన్నారు ఆయన. ఎందుకని అంటారా? అక్కడ ఆ రిబ్బన్ ఏంటనుకుంటున్నారు? మువ్వెన్నెల జెండాలాగా ఆ రంగులతోటి ఉంది. వెంటనే ఆయన అసలు దీన్ని ఎవరు పెట్టారు, ఈ ఆలోచన ఎవరిది, ఎందుకు ఇలా చేశారు, ఇది జాతీయ జెండా రంగులు కదా, మీరు జాతీయ జెండాను అవమానిస్తారా అని సీరియస్ అయ్యి ముందు దీన్ని మీరు పడేయడం కాదు, దీన్ని యథాతథంగా మడిచి భద్రపరచండి అని చెప్పారు. ఇది కదండి ఒక నేతకు ఉండాల్సిన సమయస్ఫూర్తి కావచ్చు. ముందు అవగాహన, చూడగానే అయ్యో ఇదేంటి, ఇది మన జెండా కదా, ఆయనలో ఉండే దేశభక్తిని కూడా అది నిరూపించింది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత దీన్ని చూసి గగన్ భగత్ ఏమంటున్నారంటే, మాటల కంటే చేతలు శక్తివంతమైనవి అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు, ఇదే చెప్తోంది ఒమర్ అబ్దుల్లా గొప్పతనాన్ని అని ఆయన ప్రశంసించారు. నిజమే కదండి, మనం కూడా ఒమర్ అబ్దుల్లాని మనం అభినందిద్దాం.